ఆదికాండము 5:24లో those who are walking with the Lord. ఎందరైతే ప్రభుతో కూడా కలిసి నడుస్తారో వారి కొరకై ఆయన వస్తాడు. Matthew 25 and verse 10, మత్తయి సువార్త 25:10లో those who are ready. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారి కొరకు మాత్రమే ఆయన వస్తాడు. 2 Timothy chapter 4 and verse 8, 2 తిమోతి 4:8లో those who love the appearing of the Lord. ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారి కొరకు మాత్రమే ఆయన వస్తాడు. Hebrews chapter 9 and verse 28, హెబ్రీ 9:28లో those who look for his appearing. ఆయన రాకడ కొరకై కనిపెట్టు వారి కొరకు మాత్రమే ఆయన వస్తాడు. And then Revelation chapter 21 and verse 7, ప్రకటన 21:7లో those who lead overcoming lives. ఎవరైతే జయవంతమైన జీవితం జీవిస్తారో వారి కొరకు మాత్రమే ఆయన వస్తాడు. I may not be able to tell everything, ఇవన్నీ ఇంకా మళ్ళీ పూర్తిగా నేను చెప్పలేకపోవచ్చు. but if you want to know what are those things we have to overcome, అయితే మనం ఏమి జయించాలి అన్న దాని గురించి ఆలోచిస్తే this is the homework I'm giving to you. ఇది మీకే నేను హోంవర్క్ గా ఇస్తాను. Read Revelation chapter 2 and 3. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని చదవండి. The Lord has sent messages for 7 assemblies. అక్కడ 7 సంఘముల కొరకై దేవుడు వర్తమానములు పంపాడు. Read every message. ప్రతి వర్తమానం చదవండి. In which assembly the Lord has found some fault. ఏ సంఘములో దేవుడు ఏ లోపమును కనిపెట్టాడు లేదా చెప్పాడు. Lord, is that fault in me today? అది చదివి ప్రభువా ఈ లోపము ఈ కొదువ నాలో కూడా ఉన్నదా, Then I have to overcome that. ఒకవేళ అది ఉన్నట్లయితే దానిని నేను జయిస్తాను. And if you find some good things about the church, ఆ సంఘమును గురించి ప్రభు ఏదైనా మంచి విషయాలు చెప్పి ఉంటే and if it is found in you, అవి నీలో కూడా ఉన్నాయా thank చూసుకో. the Lord and strengthen that thing. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభును స్తుతించి వాటిని ఇంకా కూడా పెంపొందించుకో. So this is how you can really come to a practical living of Revelation 21 and verse 7. ఈ విధంగా ప్రకటన గ్రంథం 21:7లో చెప్పబడ్డ జయవంతమైన జీవితాన్ని మన యొక్క అభ్యాస జీవితంలో మనం ఆచరించి చూడవచ్చు. Man may say many things, మానవుడు ఎన్నో అంటాడు, but the Lord who looks upon my heart, అయితే దేవుడు ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. he has sent his message. ఆయన తన వర్తమానం పంపాడు. For example, ఉదాహరణకు looking at the church at Ephesus, ఎఫెసీలో ఉన్న సంఘము కొరకు he praises many things in them. ఎన్నో మంచి విషయాలు చెప్పి ఆ సంఘమును మెచ్చుకున్నాడు. Many good things are there, ఎన్నో మంచి సంగతులు ఉన్నాయి. but one fault I have found. ఆయనను ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది అంటాడు. What is that fault? ఏంటా తప్పు? You have lost your first love. నీవు నీ మొదటి ప్రేమను కోల్పోతివి. Remember the excitement you had on the day you were born again or you were going to take part in the baptism. నీవు తిరిగి జన్మించినటువంటి ఆ తొలి నాళ్లలో, నువ్వు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ గడియల్లో నీకు ఉన్నటువంటి ఆత్మీయమైన ఆసక్తి అది ఎలా ఉండేదో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. During your young days, teenage days, when you were still uncontaminated from the world, you had the joy of salvation. లోకం యొక్క మాలిన్యం ఇంకా నీలో చేరకుండా నీవు లేత ప్రాయంలో ఉన్నప్పుడే నీవు ప్రభు కొరకై జీవించిన ఆ ఆసక్తికరమైన జీవితం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. What a joy of salvation you had. ఎంతటి రక్షణ ఆనందం నీలో ఉండేది. But now you have grown. ఇప్పుడు నువ్వు పెద్దగా You అయిపోయావు. got a job. నీకు ఉద్యోగం వచ్చింది. You are married. నువ్వు పెళ్లి చేసుకున్నావు. Your responsibilities have increased. నీ యొక్క బరువులు బాధ్యతలు పెరిగిపోయాయి. Time for the Lord has decreased. ప్రభు కొరకైనటువంటి ఆ సమయము కేటాయించలేకపోతున్నావు, తగ్గిపోయింది. You are thinking that these responsibilities are very heavy upon you. నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ బరువు బాధ్యతలు చాలా ఎక్కువైపోయాయి Some of అనుకుంటున్నావు. the youngsters who are having good jobs, for them I want to remind you, because iniquity is prevailing outside, your love is decreasing. మరి ఎవరైతే మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నాం అనుకుంటున్నారో వారి కొరకై ఒక సూచన, మరి బయట అక్రమం పెరిగిపోతుంది కాబట్టి నీలో ప్రేమ తరిగిపోతూ ఉంది. So we have lost our first love. కాబట్టి మనము ప్రభు కొరకైన మొదటి ప్రేమను కోల్పోతూ ఉన్నాం. So this is what we have to overcome. కాబట్టి దీన్ని మనం జయించాలి. There was a time when you set up a very high standard of your life. నీ జీవితంలో ఒకప్పుడైతే ఆత్మీయమైన విషయాల్లో చాలా ఉన్నతమైన ప్రమాణాలు పెట్టుకొని ఇలా జీవించాలని చక్కగా నువ్వు ఆశపడ్డావు. When this girl said before going to school you have to read 3 chapters, I said Lord, such Olympian gold medalist must be everybody. మరి ఇక్కడ ఒక పాప, ఈ పాప మరి రోజుకు ఉదయకాలం 3 అధ్యాయాలు చదవాలి అనగానే నేను అనుకున్నాను, ప్రభు ఎప్పుడు చదవాలి? ఉదయకాలం స్కూల్కి పోకముందు, స్కూల్కి వెళ్ళక ముందు అని అనగానే అమ్మ ఇంతటి ఒలింపిక్ విజేతలు ఇంకా అంతటా ఉండాలి ప్రభు అనుకున్నాను నేను. Take care when you grow big and go into your family.
You may not have time even to read 5 verses. మరి పెద్దగా అయిపోయి మరి నీ కుటుంబానికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 3 అధ్యాయాలు కాదు కదా, మరి 5 వచనాలు కూడా చదివే సమయం ఉండకపోవచ్చు. So that is how you are setting a very high standard. కాబట్టి ఎంతో చక్కని ఉన్నతమైన ప్రమాణాలు పెట్టుకున్నావు. After 10 years, ఓ 10 సంవత్సరాల తర్వాత you will recall, అవన్నీ గుర్తు తెచ్చుకుంటే, Lord, how Prabhu, is it that I used to read 3 chapters before going to school, and now I'm finding it so difficult to read 5 verses. ప్రభువా, ఆనాడు నేను స్కూల్కి వెళ్ళే ఆ తొందరలో ఉండి కూడా 3 అధ్యాయాలు నేను ఎలా చదివాను, ఇప్పుడు ఎందుకు కనీసం ఒక 5 వచనాలు కూడా చదవలేకపోతున్నాను. So that standard will make you to realize I have lost my first love, and then you will try to overcome it and come back. కాబట్టి ఆ ప్రమాణాన్ని ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకున్నప్పుడు, అయ్యో ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఆ మొదటి ప్రేమ తగ్గిపోయింది, అది సన్నగిల్లిపోయింది, దాన్ని జయించాలి అని చెప్పి నువ్వు దాన్ని గుర్తించగలుగుతావు. Don't go to any man. కాబట్టి ఏ మనుషుని యొద్దకు అక్కర్లేదు. That's why I'm telling you, don't lose the feet of the Lord. Don't leave him. కాబట్టి యేసు ప్రభువు పాద సన్నిధిని విడిచి ఎక్కడికి అవసరం లేదు. Brother Baksing used to teach us very honestly. మరి దైవజనులు భక్త సింగ్ గారు దీని విషయం ఎంతో మరి యథార్థంగా బోధించేవాడు. Lord, till you speak to me, I am not going to leave this place. మరి అనేవాడు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడే వరకు ఈ స్థలాన్ని విడిచి నేను వెళ్ళను. When you sit at his feet with the Bible and reverentially you tell him, Lord, unless you speak to me, I'm not going to get up from this place. అదే విధంగా భక్తి భావంతో వాక్యాన్ని చేతబట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అలాగే అడగాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడే వరకు నేను లేవను. There was a prayer meeting. ఒక ప్రార్థన కూడిక ఉండింది. Only 2 people were there. ఇద్దరే ఉన్నారు. One is Abraham ఒకరేమో అబ్రహాం, and other one is God himself. ఇంకొకరు దేవుడు తానే. Do you know when that prayer meeting was over, మరి ప్రార్థన కూడిక అయిపోగానే who went out first? ఎవరు ముందు వెళ్ళిపోయారు? God went away first. దేవుడు ముందు వెళ్ళిపోయాడు. Read that word, very encouraging. చూద్దాం రండి ఆ వాక్యాన్ని. The book of Genesis, ఆది కాండము chapter 18. 18వ అధ్యాయము. That's how you said, Lord, unless you speak to me, I am not going to leave. You may leave and go, but I will not leave. ప్రభువా నువ్వు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోను, నాతో మాట్లాడే వరకు నేను వెళ్ళను. Genesis chapter 18 చూడండి 18వ అధ్యాయము and verse 33. చివరి వచనం 33. And the Lord went his way as soon as he left communing with Abraham, and Abraham returned unto his place. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను, Hmm. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. First, who went away from the prayer meeting? ముందుగా ఎవరు వెళ్ళిపోయారు? What an encouragement. Abraham still not going. అబ్రహాం ఇంకా వెళ్ళట్లేదు. First, God went away. ముందుగా దేవుడు వెళ్ళిపోయాడు. And then Abraham said, nobody is there, I also will go. ఆ తర్వాత ఇంకెవరు లేరు కదా, ఏం చేద్దామని ఆయన కూడా వెళ్ళిపోయాడు. This zeal we must have. This zeal we must have. అలాంటి ఆసక్తి మనకు కూడా ఉండాలి. One more thing I'm wanting to tell you. ఇంకొక విషయం, Don't equate your spiritual life with the time you're spending. నీ ఆత్మీయమైన జీవితం యొక్క క్వాలిటీని నువ్వు ఎంత సమయం పెడుతున్నావు అన్నదాన్ని బట్టి బేరీజ్ వేయవద్దు. There is a possibility that one particular person, he may be spending 1 hour, and there is every possibility that you may be spending only 15 minutes. మరి ఒక వ్యక్తి 1 గంట కేటాయించవచ్చు, నువ్వు కేవలం 15 నిమిషాలే కేటాయిస్తున్నావేమో. Don't feel guilty. దాన్ని బట్టి అయ్యో నేను ఎక్కువ ఆత్మీయంగా జీవించలేకపోతున్నానేమో అని అలా బాధపడకు. I'm telling you very honestly. ఇది యథార్థంగా మీతో పంచుకుంటున్నాను. I have seen 62 years of my life. నాకు ఇప్పుడు 62 ఏళ్ల వయసు. 62 ఏళ్ల ఈ వయసులో He is a prophet. He's already said that I will live till 68. Now I'm only 62. As a prophet Swaminath, he has told me you will live up to 68. I thank you for that. So, these many years I've observed. ఈ 62 ఏళ్ల జీవితంలో నేను గమనించాను. Don't let this timing thing make you feel guilty. సమయాన్ని బట్టి మీరు మరి మనసులో ఆ నిందారోపణ మోయవద్దు. I was told an example. నాకు ఒక ఉదాహరణ చెప్పారు. When this particular brother, he's it's a true story. It's not just an example. ఇది ఉదాహరణ కాదు, నిజంగా జరిగింది. The patient, some James or somebody, he went to the doctor. మరి ఒక వ్యక్తి జేమ్స్ ఏదో ఆయన పేరు, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. And then he said, doctor, I'm not feeling well. Then when he diagnosed, he said, the cancer symptoms, the secondaries and the tertiaries have appeared again. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ క్యాన్సర్ తాలూకు గుర్తులు మళ్ళీ మీలో కనిపిస్తున్నాయండి అని చెప్పారు. Already he was operated 5 times. అప్పటికే 5 సార్లు ఆపరేషన్ చేశారు. So because they were Christians, మరి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి, so he said, before surgery, the patient said, I want to pray. మరి ఆ ఆపరేషన్ కు ముందు మరి ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. He prayed only for 3 words. 3 మాటలే ప్రార్థించాడు. What did he say, you know? ఏమన్నాడు?
Oh Lord, once again. ఓ దేవా మరొకసారి, Oh Lord, once again. ఓ దేవా మరొకసారి. The doctor was also Christian. మరి ఆ డాక్టర్ కూడా క్రైస్తవుడే. And then he asked him, what is the meaning? ఇదేం అర్థమయ్యా? He said, already the Lord helped me 5 times. So I'm asking him one more time. అంటే ఇప్పటికే 5 సార్లు దేవుడు నాకు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా సహాయం చేయమని అడుగుతున్నాను. See the genuineness of the spirit. కాబట్టి ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత చూడండి. So that's why I'm telling you, young children, don't equate your spirituality with, as the time grows by, and if the Lord gives you time, okay, your love will increase, your time also will increase. మరి కాబట్టి మీరు కేటాయించే సమయాన్ని బట్టి మీరు ఆత్మీయతను లెక్కించవద్దు. అయితే ప్రభువు మీకు సమయం ఇచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు సమయాన్ని కేటాయించాలి. Oh, the Lord must help you to overcome all those things which he has found fault in the different messages he has given to the churches. కాబట్టి 7 సంఘములకు ప్రభువు ఇచ్చిన 7 వర్తమానాలలో ఏ ఏ సంఘం విషయంలో ఏ ఏ తప్పులు కనుగొన్నాడో ఆ విషయాలను మనం జయించాలి. One more example. మరొక ఉదాహరణ 2 Timothy 4:8 we said, 2 తిమోతి 4:8లో those who love the appearing of the Lord. ఆపేక్షించు వారి కొరకు అన్నాడు. I was told an example when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకు ఒక ఉదాహరణ చెప్పారు. Father was going away to on an official tour. మరి తండ్రి మరి ఉద్యోగ పని మీద ఎక్కడికో వెళ్తున్నాడు. And the son asked him, కుమారుడు అడిగాడు, Daddy, when you will come back? నాన్న మళ్ళీ ఎప్పుడు వస్తావని అడిగాడు. This little boy, he doesn't understand days and weeks. ఈ చిన్న బాబు కాబట్టి అతనికి వారాలు రోజులు అంటే అర్థం కాదు. So the father took him to a garden. కాబట్టి తండ్రి ఏం చేశాడంటే గార్డెన్ కి తీసుకెళ్లాడు. And then he asked him, Sonny, what is the color of the leaves? అడిగాడు, సన్నీ ఈ ఆకులు ఏ కలర్ లో ఉన్నాయి చెప్పు అన్నాడు. He says, Daddy, they are green in color. అప్పుడు బాబు అన్నాడు కదా, డాడీ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి అన్నాడు. Then he said, అప్పుడు తండ్రి అన్నాడు, when these green leaves will become yellow, ఎప్పుడైతే ఈ గ్రీన్ లీవ్స్ అన్ని కూడా ఎల్లోగా మారుతాయో, and they start to fall, అవి ఎప్పుడైతే రాలిపోతాయో I will come back. అప్పటి లోపు నేను వచ్చేస్తాను, అప్పుడు వచ్చేస్తాను. Father prayed for his son, అప్పుడు తండ్రి ప్రార్థించాడు, and he went away. వెళ్ళిపోయాడు. Next day early morning, మరి మరునాడు ఉదయము when this boy got up from the bed, ఈ బాబు లేవగానే first thing is ran away to the garden. ముందుగా గార్డెన్ కి పరిగెత్తాడు. Oh, the leaves are still green. అయ్యో ఈ ఆకులు ఇంకా పచ్చగానే ఉన్నాయి. That became a habit. ఇది అలవాటు అయిపోయింది. Every morning he will get up and go to the garden. రోజు లేస్తాడు, తోటలోనికి వెళ్ళి ఆ ఆకులను చూస్తాడు. 1 week has passed. ఒక వారం అయిపోయింది, 1 month has passed. ఒక నెల అయిపోయింది, 3 months have passed. 3 నెలలు అయిపోయాయి. One day he was returning from the school. ఒక రోజు స్కూల్ నుండి వస్తున్నాడు, A wind was blowing, బాగా గాలి వీస్తుంది. and then he saw that the leaves are falling. అప్పుడు ఆ పిల్లవాడు చూశాడు, ఆకులు రాలిపోతున్నాయి. He entered inside the gate. ఈ గేట్ తెరిచాడు, He threw his bag బ్యాగ్ అక్కడ విసిరాడు. and he started to run around the tree. ఇంకా ఆ చెట్టు చుట్టూ కూడా తిరుగుతున్నాడు. Mother is watching from the kitchen. మరి కిచెన్ నుండి తల్లి చూసింది. Sonny, what are you doing? సన్ని ఏం చేస్తున్నావు? He's shouting loudly. గట్టిగా అరుస్తున్నాడు. Daddy is coming. Daddy is coming. నానొస్తాడు అని అరుస్తున్నాడు. Whenever I remember this example, I search my own heart. Do I really love the appearing of my Lord as this son was loving the appearing of his ఈ father? చిన్న బాబు వాళ్ళ నాన్న రాకడ కొరకు ఎంత సంతోషంగా అయితే ఎదురు చూశాడో, అదే విధంగా నేను నా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నానా అని నేను ప్రశ్నించుకుంటాను. Oh beloved, when he comes, when the Lord Jesus will come, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు all my plans will come to an end. నా ప్రణాళికలన్నీ ఇంకా ఆగిపోతాయి. My career is going to come to an end. నా కెరియర్ ఆగిపోతుంది. The world, what I have enjoyed, is going to come to an end. నేను మరి అనుభవిస్తూ వచ్చిన లోకం ఆగిపోతుంది. Am I willing for that? దాని కొరకే నేను సిద్ధమా? Am I willing to forego all these things for the coming of my Lord? నా ప్రభు రాకడ కొరకే నాకు ఎక్కువ ఇష్టం ఉంది, ఇవన్నీ ఆగిపోయినా పర్వాలేదు అని అనే స్థితిలో ఉన్నామా? Or else consider this example. లేకపోతే ఈ ఉదాహరణ చూద్దాం. Father came back from the evening, from his office in the evening. మరి తండ్రి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. He was sitting on the sofa very tired. మరి ఎంతో అలసిపోయి సోఫాలో కూర్చున్నాడు. The son came to him. కుమారుడు వచ్చాడు. He's jumping on his lap. ఇంకా తండ్రి ఒళ్ళో ఉండి He's గంతులేస్తున్నాడు. sitting on his shoulder. వెళ్ళి భుజాల మీద He's కూర్చున్నాడు. embracing him and he's kissing him. మరి తండ్రిని హత్తుకొని ముద్దిస్తున్నాడు. Father and son, they were very much involved with each other. ఆ విధంగా వారు ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకుంటూ ఉన్నారు. And then that son said, అప్పుడు వెంటనే కుమారుడు అన్నాడు, Daddy, today I want to have a pizza. డాడీ ఈ రోజు నాకు పిజ్జా కావాలి అన్నాడు. Daddy said, డాడీ అన్నాడు, I will bring one for you. నీకు ఒకటి తెస్తాను నేను. So do one thing, son. ఒక పని చెయ్యి, You finish your homework. నువ్వు నీ హోంవర్క్ అంతా చేసేసుకో. By the time I will go and bring a beautiful pizza for you. ఆ లోపు నేను వెళ్ళి నీకు మంచి పిజ్జా కొనుక్కొస్తాను. The father went away. తండ్రి వెళ్ళిపోయాడు. The son thought,
కుమారుడు అనుకున్నాడు, at least it will take 30 to 40 minutes for my father to come back. మా నాన్న రావడానికి ఎంత లేదన్నా అర్ధ గంట నుండి 40 నిమిషాలు పడుతుంది. So he opened the fridge. కాబట్టి ఫ్రిడ్జ్ తీశాడు, He took out a bowl of ice cream. అక్కడ నుండి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, He put on the TV. టీవీ పెట్టుకున్నాడు, Sitting on the sofa, he's enjoying his ice cream and watching TV. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఐస్ క్రీమ్ తింటున్నాడు. Within 3 minutes, the father came back. 3 నిమిషాల్లో వాళ్ళ నాన్న The వచ్చాడు. doorbell was ringing. డోర్ బెల్ కొడుతూ ఉన్నారు He ఎవరో. thought his father will come after 40 minutes. ఇతను అనుకున్నాడు కదా ఇంకా 40 నిమిషాలు పడుతుందిలే, He thought somebody must have come. కాబట్టి ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఉంటారులే. He opened the door. డోర్ తీశాడు, Who is standing there? ఎవరున్నారు? The father. తండ్రి. He forgot his purse on the sofa. మరి ఏమైందంటే తండ్రి సోఫాలో పర్స్ మర్చిపోయాడు. What the son is thinking, you know? ఇప్పుడు తండ్రి బాబు ఏమనుకుంటున్నాడు? Daddy, why did you come now? అయ్యో నాన్న ఎందుకు ఇంత తొందరగా వచ్చావు? Why did you come now? ఎందుకు ఇప్పుడు వచ్చావు? You could have come after 40 minutes. నువ్వు 40 నిమిషాల తర్వాత కదా రావాల్సింది. That's how many God's children, those who really love the Lord, they will think when he comes, Lord Jesus, why did you come now? కాబట్టి ఇలాగే ఉంటుంది కొందరి పరిస్థితి. అయ్యో ప్రభువా ఏంటి నువ్వు ఇప్పుడే వస్తావా, ఇప్పుడే నువ్వు రావాల్సింది అన్నట్టుగా వాళ్ళ జీవితం ఉంటుంది. Because we were distracted by the vain things of this world. ఎందుకంటే ఈ లోకం యొక్క వ్యర్థమైన సంగతుల చేత మనము వైదొలిగిపోయాము దృష్టి. So let us then really examine our hearts and see, do we love the coming of the Lord? Are we waiting for his coming? కాబట్టి మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా ప్రభు రాకడ అవశ్యమైతే దాని కొరకై మనము ఎదురు చూస్తున్నామా, దాన్ని మనం ప్రేమిస్తున్నామా? Recently we had a death just 10 days ago. మరి ఈ మధ్య కాలంలోనే On the 5th of March. మరి మార్చ్ 5th ఒక మరణం జరిగింది. It was a tragic death. అదెంతో మరి విషాదకరమైంది. He was a cancer survivor. అతను మరి క్యాన్సర్ ఉండింది ఆయనకి. And during his chemos only, he took baptism. మరి ఆ కీమో ఆయనకు జరుగుతూ ఉండగానే బాప్టిజం కూడా తీసుకున్నాడు. After the funeral, when I came back, మరి ఆ ఫ్యూనరల్ అంతా అయిపోయింది, నేను వచ్చాను. my son is asking me, అప్పుడు మా కుమారుడు నన్ను అడిగాడు, Daddy, he confessed his faith in the Lord. మరి అతను యేసు ప్రభునందు విశ్వాసాన్ని తాను వ్యక్తపరిచాడు. And he also gave his testimony in baptism. బాప్టిజంలో కూడా సాక్ష్యం ఇచ్చాడు. Then why did Lord take him away? అయినా కూడా ఎందుకని ప్రభు అతన్ని తీసుకున్నాడు? For young people, this is a very genuine question. యవనస్తులకు ఇదొక మరి ఎంతో యథార్థమైన ప్రశ్నగా ఉంటుంది. Lord gave me wisdom to answer that. అప్పుడు దేవుడు నాకు కృపనిచ్చి జ్ఞానం ఇచ్చి ఏం చెప్పాలో నాకు సహాయం చేశాడు. I asked my son, నేను నా కుమారుని అడిగాను, what is the greatest problem in your Christian life? నీ క్రైస్తవ జీవితంలో నీకున్న పెద్ద సమస్య ఏంటి అని అడిగాను. Is it a job? ఉద్యోగమా? No. కాదు. Is it building a house? ఇల్లు కట్టుకోవడమా? No. కాదు. Is it money? డబ్బా? No. కాదు. What is the biggest problem we are facing today as a Christian? ఒక క్రైస్తవునిగా ఇప్పుడు నీకున్న సమస్య, పెద్ద సమస్య ఏంటి? For which you are struggling? దేని విషయంలో నువ్వు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నావు? How to overcome sin? పాపమును జయించే విషయంలో. That brother has already overcome. ఇప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఇప్పటికే జయించాడు. He has overcome sin and went away to be with the Lord. పాపమును జయించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. You are still struggling. నువ్వు ఇంకా పోరాడుతున్నావు. You do not know whether you will overcome. నువ్వు దాన్ని జయిస్తావో లేదో నీకు తెలియదు. Oh beloved, this is how we have to love the appearing of our Lord. కాబట్టి ప్రభు యొక్క రాకడను మనం అపేక్షించాలి. Oh Lord, when you come, ప్రభువా నువ్వు ఎప్పుడైతే వస్తావో, I will be saved from my sinful behavior. నీవు రావడం వల్ల నా పాప నైజము నుండి నేను విడుదల పొందుతాను. All those things which trouble me today, everything will come to an నాకు end. సమస్యగా మారిన సంగతులన్నిటి నుండి నాకు విముక్తి లభిస్తుంది. But the problem is we are so very bogged down with these worldly matters, our studies, our job, our career, our marriages. Though they are important, we are so much involved and knit with them, beloved, that we have lost that love for the coming of the Lord. కానీ మన జీవితంలో మనము ఈ లోక సంబంధమైన విషయాల చేత అవి అవసరమైనవే కావచ్చు, అయినా కూడా వాటితో మనం ఎంతగా పట్టబడి ఉన్నామంటే ఆయన రాకడను ప్రేమించే విషయంలో మనం తప్పిపోతున్నాము. We have to be very careful. మనం జాగ్రత్త వహించాలి. Now the burden for this evening ఈ is సాయంకాలం కొరకైన భారము Matthew 25 and verse 10. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనము. Those who were ready, they went away to be with the Lord. సిద్ధపడి ఉన్నవాళ్ళు ప్రభుతో కూడా ఉండేదానికి వెళ్ళిపోయారు. We want to be ready, మనం సిద్ధంగా ఉండాలి. and according to that parable, ఆ యొక్క ఉపమానాన్ని బట్టి చూస్తే the wise virgins were ready. అక్కడ మనం గమనిస్తాము బుద్ధిగల కన్యకలు సిద్ధంగా
సిద్ధంగా ఉన్నారు. And we also want to be wise virgins and be ready for our Lord. మనం కూడా మన ప్రభు కొరకై బుద్ధిగల కన్యకల్లాగా ఉండి సిద్ధంగా ఉండాలి. When the Lord comes, the door must not be shut upon our face. మరి ప్రభు వచ్చినప్పుడు మరి మన కొరకు తలుపు మూసివేయబడి ఉండకూడదు. Oh, we should not be disappointed. మనకున్న ఎదురైన అనుభవాన్ని బట్టి మనం బాధపడే పరిస్థితి మనకు ఉండకూడదు. So we have to be very careful. కాబట్టి జాగ్రత్త వహించాలి. As I was trying to understand what are the characteristics of the wise virgins, కాబట్టి ఈ యొక్క బుద్ధిగల కన్యకలకు ఉన్నటువంటి సుగుణాలేంటి, లక్షణాలేంటి అని గమనించినప్పుడు, because we also want to live like wise virgins. ఎందుకంటే మనం కూడా వారి వలె సిద్ధపడి ఉండాలి. This is the understanding the Lord has given to me through his scriptures. అయితే లేఖనాన్ని బట్టి ప్రభు నాకు ఈ జవాబులు ఇచ్చాడు. In the Holy Bible, పరిశుద్ధ గ్రంథంలో in the first chapter, మొదటి అధ్యాయంలో, the book of Genesis in chapter 1, ఆదికాండం 1వ అధ్యాయంలో, it is a chapter of divisions. అక్కడ మనం చూస్తే అన్ని కూడా విభజనలు ఉన్నాయి. There are so many separations. ఎన్నో వేరు చేయబడ్డ సంగతులు ఉన్నాయి. God divided the light from the darkness. మరి చీకటి నుండి వెలుగును ఆయన వేరు చేశాడు. God divided the night from day. మరి రాత్రి నుండి పగల్ని ఆయన వేరు చేశాడు. In verse 6, 6వ వచనంలో a very strange thing is mentioned there. అక్కడ ఎంతో వింతగా ఒక సంగతి చెప్పబడ్డది. The book of Genesis chapter 1 and verse 6, ఆదికాండం 1:6, God said, let there be firmament in the midst of the waters, let it divide the waters from the waters. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. Oh, now look at me. ఇప్పుడు చూడండి, Raise your hand who can do this work. మీరు ఈ పని చేయగలిగితే మీరు చేయొద్దండి. I will give you this bottle మీకు ఈ నీళ్ళ బాటిల్ ఇస్తాను. and I will say, please separate the waters from the waters. నేనేమంటానంటే ఈ నీళ్ళ నుండి ఆ నీళ్ళను వేరు చేయండి అంటాను. You దాంట్లో will certainly think, మీరు అనుకుంటారు Pakka, Paul uncle must first go to Yaragada. ఈ అంకుల్కి ఏదో అయ్యింది అనుకుంటారు మీరు. ఇంకా What is the myth? There I was stuck up. అక్కడ నేను ఆగిపోయాను. Dividing light from darkness, very easy. మరి చీకటి వెలుగు వేరైనా అంటే అర్థం అవుతుంది. Dividing night and day, very easy. రాత్రి పగలు వేరే అంటే అర్థం అవుతుంది. God divided the waters from the waters. కానీ జలముల్లో నుండి జలములు వేరు చేయడం ఏంటి? Do you know, when the Lord Jesus Christ will come in the midair, this is exactly what he's going to do. యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇదే పని చేస్తాడు. He is going to divide the waters from the waters. జలముల నుండి జలములను వేరుపరచుట. It is a very important lesson for all of us. చాలా ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకోవాలి. Based upon this principle, ఈ యొక్క సూత్రాన్ని అనుసరించి there are some general things we can learn. మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. A nation out of a nation. అంటాడు మరి దేశములు జనాంగము నుండి జనాంగము, ఒక దేశంలో నుండి ఇంకొక దేశం. ఒక దేశముల నుండి ఇంకో దేశము. The book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 4, 4వ అధ్యాయము verse 34. 34. The book of Deuteronomy, chapter 4 and verse 34. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 34వ వచనము. Or hath God essayed to go and take him a nation from the midst of another nation by temptations, by signs, and by wonders, and by war, and by a mighty hand, and by a stretched out arm, and by great terrors, according to all that the Lord your God did for you in the Egypt before your eyes. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నింటి చొప్పున 34 రైట్ 34. 434. Deuteronomy 4:34. War, and by a mighty hand, and by a stretched out arm, and by great terrors, according to all that the Lord your God did for you in the Egypt before your eyes. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నింటి చొప్పున 34 రైట్ 34. 434. Deuteronomy 4:34. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నింటి చొప్పున ఏ జనములో నుండి ఒక జనమును ఆయన వేరు చేసెను. Who can do such works? ఇలాగు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. One more thing we are going to consider. మరొక సంగతిని చూద్దాము. The book of Leviticus in chapter 16. లేవియా కాండము 16వ అధ్యాయం. Oh, this understanding is very, very important in the church administration today. మరి సంఘము నడిపించే విషయంలో ఈ అవగాహన గ్రహింపు మనకు చాలా అవసరము. The book of Leviticus in chapter 16. 16వ అధ్యాయం లేవియా కాండము. And I'm sorry, Leviticus or Numbers? Just a minute. Sorry, Numbers chapter 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయము and verse 10. 10వ వచనము. And he hath brought thee near to him, and all thy brethren, the sons of Levi with thee, and seek ye the priesthood also.
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను కదా. Ah, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. from where did the priesthood come? యాజకత్వం ఎక్కడి నుండి వచ్చింది? From Levites, లేవీయుల నుండే. who were serving in the tabernacle. మరి ప్రత్యక్ష గుడారంలో ఎవరు పనిచేశారు? Levites. లేవీయులు. God in his sovereign wisdom, listen carefully please. జాగ్రత్తగా God వినండి. in his sovereign wisdom has divided Levites from the Levites. మరి ఇక్కడ మనం చూస్తాం, దేవుడు తన సార్వభౌమ జ్ఞానము చొప్పున ఆ. ఆయన లేవీయుల్లో నుండి లేవీయులను వేరు చేశాడు. One part of the Levites, they will go to the most holy place. మరి ఆ లేవీయుల్లోనే ఒక భాగమైన లేవీయులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. Another part, they will go to the holy place. మరి ఇంకొక భాగము వాళ్ళు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. Another part of the Levites, they will be in the outside courtyard. అదే లేవీయులో ఇంకొక భాగము కేవలం ఆవరణంలోనే ఉంటారు. How can we fight? How can we question the wisdom of God? కాబట్టి దేవుని యొక్క జ్ఞానమును మనము ప్రశ్నించి ఏ విధంగా జగడమాడగలము? You cannot divide waters from the waters. నీటిలో నుండి నీటిని మనము వేరు చేయలేము. So also you cannot question if the Lord is dividing the Levites from the Levites. లేవీలో నుండి లేవీలను దేవుడు వేరు చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నించలేవు. Brother Buxing used to say, మరి దైవజనులు భక్సింగ్ గారు అనేవాళ్ళు, it is an honor even to sweep in the house of the Lord. దేవుని యొక్క ఇంటిలో ఊడ్చుట కూడా ఎంతో గొప్ప ఘనత. And here we are fighting against each other. ఇప్పుడైతే మనం ఒకరికి విరోధంగా ఒకరము గొడవ పడుతున్నాము. May the Lord open our eyes. May the Lord open our understanding. దేవుడే మన కన్నులు తెరిచి మన అవగాహనను పెంచును గాక. We will see this principle going throughout the Bible. ఈ బైబిల్ అంతటిలో కూడా ఇదే సూత్రాన్ని మనం This గమనించవచ్చు. wonderful sovereign wisdom of God will be dividing waters from the waters till he comes in the midair and makes this division final. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమై చివరిసారిగా ఈ సూత్రాన్ని అనుసరించి వేరు చేసే పర్యంతము బైబిల్ అంతట్లో కూడా మనం ఇదే గమనిస్తాము. జలముల్లో నుండి జలములను వేరుపరిచిన సూత్రము. The book of Amos ఆమోసు గ్రంథము and chapter 3 3వ అధ్యాయము verse 2. 2వ వచనము. The book of Amos chapter 3 and verse 2. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము verse 2. 2వ వచనము. You only have I known of all the families of the earth, therefore I will punish you for all your iniquities. 756వ పేజీ తెలుగు బైబిల్లో 3వ అధ్యాయం 2వ వచనము. అదేమనగా, భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నింటిని బట్టి మిమ్మును శిక్షింతును. My children have quite often asked me, నా పిల్లలు నన్ను ప్రతిసారి అడుగుతారు, Daddy, Nana. these Christians have believed on the true God. ఈ క్రైస్తవులు నిజమైన దేవుని నమ్ముతారు. So many Christians are living very pious lives. మరి చాలా మంది క్రైస్తవులు భక్తి గల జీవితం జీవిస్తున్నారు. Why are they having so many difficulties? అయినా కూడా ఎందుకు వారికి అన్ని కష్టాలు? A young couple came to me this evening. మరి సాయంకాలము ఒక యవనస్తులైన భార్య భర్తలు నా దగ్గరికి వచ్చారు. So much of sorrow on their face. వారి మొహంలో ఎంతో బాధ కనిపిస్తుంది. He is the only one who is born again in that family. ఆ కుటుంబంలో ఆయన ఒకడే రక్షణ పొందాడు. But he is going through terrible problems. ఎంతో భయంకరమైన సమస్యల్లో ఉన్నాడు. Why is this happening? ఎందుకు ఈ సమస్యలు? The Lord is saying, ప్రభు అంటున్నాడు, of all the families in the world, మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ భూమి మీద ఉన్న సకల జనముల్లో I have separated your family. నిన్ను నీ కుటుంబాన్ని నేను వేరుపరుచుకున్నాను. Our family from the families. కుటుంబములో నుండి కుటుంబము. Why? ఎందుకని? I want to correct you. నేను సరి చేయాలి. I want to reveal my glory in you. నా మహిమను నీలో I కనపరచాలి. want to prepare you for the rapture. నిన్ను ఆ యొక్క ఎత్తబడేటువంటి ఆ ప్రక్రియ కొరకై సిద్ధపరచాలి. Other families are enjoying the world. వేరే వంశములన్నీ కూడా లోకంలో ఆనందిస్తున్నాయి. Other families are enjoying the prosperity of the వేరే world. కుటుంబములన్నీ కూడా చక్కగా వర్ధిల్లుతూ ఉన్నాయి. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I have separated you family from the families of the earth because I don't want to leave you unpunished. I will punish you, I will correct you, and I will set right everything in you. భూమి మీద ఉన్న వంశములన్నిట్లో కుటుంబములన్నిట్లో నీ కుటుంబాన్ని నేను వేరుపరిచాను. నేను నిన్ను శిక్షిస్తాను, నేను నిన్ను సరి చేస్తాను, నేను నిన్ను తీర్చిదిద్దుతాను. What a tragedy if there is a family to whom the Lord has no connection. He says, I don't care what you do, I don't care where you go. దేవుడు శిక్షించని కుటుంబంగా, Ah. దేవుడు పట్టించుకొని కుటుంబంగా మనం ఉండుట అనేది చాలా భయంకరమైన సంగతి. What a privilege that is. దేవుడు శిక్షించుట ఎంత గొప్ప సంగతి అది. You see the principle, waters from the waters, ఆ జలములో నుండి ఈ జలములను వేరు చేసిన వాడు how he is continuing in every sphere of our life. మరి మన జీవితంలోని ప్రతి దశలో ఇదే సూత్రము. One more thing, ఇంకొక సంగతి, if this spiritual principle
is really applicable to me, ఈ యొక్క ఆత్మీయమైన సూత్రము నిజంగా నా మీద వర్తింపజేస్తే I also must learn how to divide money from money. నేను కూడా డబ్బు నుండి డబ్బును వేరు చేయడం నేర్చుకోవాలి.